సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ జూకల్ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడ జాతీయ రహదారి 161B దగ్గర ఉన్నాం. నిన్ననే ముగ్గురు నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకులు చనిపోవడం జరిగింది. ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయకుండా పెట్టకుండా ఈ ప్రమాదానికి కారకులైనటువంటి రోడ్డు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతీయ నిర్మాణం జరుగుతూ ఉంది రహదారి. ఇందులో భాగంగా నిన్ననే ఒక కారు కూడా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఏదైతే ఇక్కడ చూడండి, మీకు ఎలాంటి ప్రమాద హెచ్చరికలు చేయకుండా నారాయణఖేడ్ నుంచి బయలుదేరితే మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ముగ్గురు యువకులు రావడం జరిగింది. జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద అలవాటు కోసం ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళ చనిపోవడం జరిగిన స్పాట్లో ఇంత స్పీడ్గా వచ్చి అక్కడ వాళ్ళ చెప్పులు కూడా ఉన్నాయి. ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్ గురించి నిర్లక్ష్యం వహించి ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. 3 నిండు ప్రాణాలు కూడా బలిగొనడం జరిగింది. ముందస్తు హెచ్చరికలు, ప్రమాద హెచ్చరికలు పెట్టకుండా కాంట్రాక్టర్లు డబ్బులు దొబ్బుకోవడమే ధ్యేయంగా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. దీని మీద మేము రిపబ్లికన్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇకనైనా ఎలాంటి ఇంకా ప్రాణాలు పోకుండా చూడాల్సిన జాగ్రత్త ప్రభుత్వం మీద ఉన్నది. రాత్రి నుంచి ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వ్యక్తులు చనిపోవడం ఇది అత్యంత దురదృష్టకరం. ఇంకా ఈ జాతీయ రహదారి వెంబడి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ కాంట్రాక్టర్ల పూర్తి నిర్లక్ష్యం ఉన్నది. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనలు చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.